తిరుపతిలో లఘు దర్శనాలు వినుంటారు. అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం అంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీతా భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి అదే నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నాను. సినిమా నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 అవర్స్ మాట్లాడాలి కానీ ఓన్లీ 3 మినిట్స్ 4 మినిట్స్లో మాట్లాడక తప్పదు. ఎందుకంటే అంత టైం ఉంది ఇంకా విశ్వంలో. ఇట్స్ అంటే ఎందుకు చెప్తానంటేనండి, క్లుప్తంగా ఈ 4 స్పీచెస్ చూశాను. ఫస్ట్ ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా భగత్ ఆపేసింది ఆడవకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే దర్ ఇస్ జనరల్గా ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు నాతో పనిచేశారు పిల్లలందరూ, నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరిబడి పిల్లలు కాదు సరే. నిజంగా అండి, ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకోండి. ఎందుకు చెప్తానంటేనండి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్లా ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణం నుంచి స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 స్తంభాలంట నా ఫస్ట్ ఫిల్మ్, 17th ఇయర్ నాకు. అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 ఇయర్స్ నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ, నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ థీమ్ ఎందుకు చెప్తానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే,